శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారు ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే జూలై 18, 19, 20, 21 తేదీలలో మీ జీవితంలో జరగబోయే కొన్ని ఆశ్చర్యకరమైన పరిమాణాలు ఈ గోచారంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీపై ఎవరు కుట్రలు చేస్తున్నారు? ఎందుకు మీ కష్టానికి ఆలస్య ఫలితం వస్తుంది? శత్రువులపై విజయం ఎప్పుడు వస్తుంది? కుటుంబంలో ఉన్న సమస్యలు ఎలా తగ్గుతాయి? మీ అభివృద్ధి మార్చే కీలక సంకేతాలు ఏమిటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా సమాధానం లభిస్తుంది. కాబట్టి ఒక్క సెకను కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు మిత్రులతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి. ఎందుకంటే ప్రతిరోజు ఇలాంటి విలువైన జ్యోతిష్య విశ్లేషణలు మీకోసం తీసుకొస్తున్నా. చివరిగా శ్రీరాముడి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. మీ ఒక్క కామెంట్ మీ విశ్వాసానికి గుర్తు మాత్రమే కాదు, మరెందరికో సానుకూల శక్తిని అందించే దైవ నామస్మరణ కూడా అవుతుంది. మేషరాశి వారికి గత కొంతకాలంగా ఎందుకో జీవితంలో ఒకే చోట ఆగిపోయినట్టుగా అనిపించి ఉండొచ్చు. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం, మొదలుపెట్టిన పని చివరి నిమిషంలో ఆగిపోవడం, మనసులో ఎంత నమ్మకం పెట్టుకున్నా వాళ్ళే వెనక నుంచి దెబ్బ కొట్టడం వంటి పరిస్థితులు వరుసగా ఎదురై ఉండవచ్చు. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఇది మీ బలహీనత కాదు, మీలో ఉన్న ఎదుగుదలని చూసి కొంతమంది భరించలేక సృష్టించిన ప్రతికూల పరిస్థితుల ప్రభావం కూడా అందులో కనిపిస్తుంది. జ్యోతిష్యపరంగా చూస్తే మీ చుట్టూ ఉన్న వారి అసూయ, కుళ్ళు ఆలోచనలు, మాటలు, దెబ్బలు మీ మనశ్శాంతిపై ప్రభావం చూపించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేషరాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. చిన్నప్పటి నుంచి వీరికి సులభమైన దారి చాలా అరుదుగా దొరుకుతుంది. ఇతరులు సులభంగా పొందిన అవకాశాల కోసం వీరు ఎన్నోసార్లు పోరాడాల్సి వస్తుంది. చిన్న విషయానికే అవమానాలు, నిరాశలు, కన్నీళ్లు ఎదురైనా వాటిని గుండెల్లో పెట్టుకుని మరింత బలంగా ముందుకు వెళ్తే స్వభావం వీరిది. అందుకే మేషరాశి వారు ఓడిపోయారని బయట వాళ్ళు అనుకునే పరిస్థితి సందర్భాల్లో కూడా లోపల మాత్రం మరో విజయానికి పునాది వేస్తూ ఉంటారు. ఇదే మీ అసలైన బలం. ఇటీవల మీ ఎదుగుదల చూసి కొందరు బంధువులు, పరిచయస్తులు, స్నేహితులు మనసులో అసహనాన్ని పెంచుకున్న అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ విజయాన్ని అభినందించే ముఖం ఒక్కటైతే వెనక నుంచి మీ గురించి చెడు ప్రచారం చేసే ముఖం మరొకటి కావచ్చు. మీపై అపోహలు సృష్టించడం, మీ నుంచి పేరును దెబ్బతీయాలని ప్రయత్నించడం, మీరు చేసే పనుల్లో ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు జరగడం ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. అందుకే ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మే ముందు వారి ప్రవర్తనను ప్రశాంతంగా గమనించడం ఇప్పుడు చాలా అవసరం. మీ ఇంట్లో కూడా కొంతకాలంగా చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారుతున్నాయా? కారణం లేకుండానే భార్యాభర్తల మధ్య మాటలు పెరుగుతున్నాయా? ఒకరి ఉద్దేశాన్ని మరొకరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? అయితే దీనిని కేవలం కుటుంబ సమస్య మాత్రమే చూడకండి. కొన్నిసార్లు బయట నుంచి వచ్చే ప్రతికూల శక్తులు, నరదృష్టి, అసూయతో నిండిన చూపులు కూడా ఇంటి ప్రశాంతత వాతావరణాన్ని దెబ్బతీసే సూచనలు జ్యోతిష్యంలో చెప్పబడ్డాయి. అందుకే కోపంతో నిర్ణయాలు తీసుకోవడం కంటే ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. మేషరాశి వారిపై నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో నవ్వులు తగ్గిపోతాయి. మనసు ఎప్పుడు ఏదో తెలియని భారంతో నిండిపోతుంది. చేసిన పని పూర్తయినా సంతృప్తి ఉండదు. సంపాదన వచ్చినా నిలవదు. ఇంట్లో అవసరం లేని ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వెంటాడుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక్క రోజులో వచ్చిన సమస్యలు కావు. కొంతకాలంగా పేరుకుపోయిన ప్రతికూల ప్రభావాల ఫలితం కనిపించే పరిస్థితులు. అయితే మేషరాశి వారిలో దేవుడు ప్రత్యేకంగా ఇచ్చిన ఒక వరం ఉంది. ఎంత పెద్ద తుఫాను వచ్చినా పూర్తిగా కూలిపోరు. కొంత సమయం తీసుకున్నా మళ్ళీ నిలబడతారు. ఎందుకంటే సమస్యలను చూసి భయపడే మనస్తత్వం వీరిది కాదు. వాటిని పరిష్కరించే వెతికే ఆలోచన ముందుగా వస్తుంది. అందుకే జీవితంలో ఎన్నోసార్లు పడిపోయినా ప్రతిసారి మరింత బలంగా లేచిన సందర్భాలు మీ జీవితంలో మీరు కూడా గుర్తు చేసుకోవచ్చు. ఇదే మీ విజయ రహస్యం. మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానం ఒక పాఠం నేర్పింది. ప్రతి మోసం మనుషులను గుర్తించే జ్ఞానం ఇచ్చింది. ప్రతి అడ్డంకి మీలో సహనాన్ని పెంచింది. ప్రతి కన్నీటి చుక్క మీ మనసును మరింత దృఢంగా మార్చింది. అందుకే ఈరోజు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా శాశ్వతం కావు.
చీకటి ఎంత గాఢంగా ఉంటే ఉదయం అంత దగ్గరలో ఉందని గుర్తుంచుకోండి. మరికొన్ని రోజుల పాటు మీరు మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. మీ ఇంటి విషయాలు బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మీ విజయ ప్రణాళికను ముందుగానే చెప్పకుండా నిశ్శబ్దంగా పని పూర్తి చేయడం మీకెంతో మేలుని చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మీ ప్రతి అడుగు గమనించే కళ్ళ సంఖ్య ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం ఈ కాలం మీ సహనాన్ని పరీక్షించే సమయం మాత్రమే, శిక్షించే సమయం కాదు. మీరు నిజాయితీగా చేసిన కృషికి ఆలస్యమైన ఫలితం తప్పకుండా వస్తుంది. మీకు అడ్డంగా నిలబడిన వారు కొంతకాలం మాత్రమే ప్రభావం చూపగలరు. కానీ మీ పట్టుదల, మీ కష్టపడి పనిచేసే స్వభావం, మీలో ఉన్న ధైర్యాన్ని ఎవరూ ఎక్కువ కాలం అడ్డుకోలేరు. కాలం మారినప్పుడు అదే వ్యక్తులు మీ ఎదుగుదలను చూస్తూ ఆశ్చర్యపడే పరిస్థితులు వస్తాయి. అందుకే మేషరాశి వారు ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోవాలి. గతాన్ని తలుచుకుని బాధపడడం ఆపాలి. మిమ్మల్ని కిందకు లాగాలని చూసిన వారి గురించి ఆలోచించడం మానేయాలి. మీ లక్ష్యం మీదే దృష్టి పెట్టాలి. దేవుడిపై విశ్వాసం, మీ కష్టంపై నమ్మకం, మీ మనసులో ధైర్యం ఉంటే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఎక్కువ కాలం ఆపగల శక్తి ఎవ్వరికీ లేదు. గుర్తుంచుకోండి. మేషరాశి వారు ఆలస్యంగా గెలుస్తారు, కానీ ఓడిపోవడం వారికి రాదు. మీ జీవితంలో కొత్త వెలుగు కనిపించే సమయం దగ్గర పడుతుంది. ఇప్పటి వరకు ఎదురైన ప్రతి కష్టం, ప్రతి కన్నీరు, ప్రతి అవమానం మీ భవిష్యత్తు విజయానికి పునాదిగా మారబోతుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. మీ అదృష్టం మళ్ళీ మీ వైపు నడుస్తుంది. మేషరాశి వారు జూలై 18 నుంచి 21 వరకు జరిగే గోచారం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు సూచిస్తుంది. మొదట 5వ భావంలో ఉన్న చంద్రుడు తరువాత 6వ భావంలోకి, చివరికి 7వ భావంలోకి ప్రవేశించడం వల్ల ఆలోచనల్లో, నిర్ణయాల్లో, సంబంధాల్లో, పనుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఈ 4 రోజులు బయట జరిగే సంఘటనల కంటే మీ మనసు ఎలా స్పందిస్తున్నదనే చాలా కీలకం. అందుకే తొందరపడకుండా ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా గమనించండి. మీరు ఎంత స్థిరంగా ఉంటారో అంత మంచి ఫలితాలు మీపై రావడం ప్రారంభమవుతాయి. జూలై 18న తేదీ రోజున పూర్వ పాల్గొని ప్రభావం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి గడపాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో చాలా కాలంగా వాయిదా పడిన కొన్ని విషయాలపై మాట్లాడే అవకాశం వస్తుంది. అయితే సాయంత్రం తర్వాత ఉత్తర పాల్గొని ప్రభావం ప్రారంభమైన తర్వాత మాటల్లో కొంత కఠినత్వం రావచ్చు. అందుకే ఎవరి మనసును నొప్పించే విధంగా మాట్లాడకుండా ఉండడం చాలా ముఖ్యం. మీ ఓర్పే ఆ రోజు వంటి ప్రశాంతతను కాపాడే ప్రధాన బలం అవుతుంది. ఇప్పటి వరకు మీపై అపార్థం చేసుకున్న వ్యక్తులలో కొందరు మెల్లగా మీ నిజాయితీని అర్థం చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందుకే పాత విషయాలను మళ్ళీ లేవనెత్తకుండా కొత్త ఆరంభానికి అవకాశం ఇవ్వండి. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సహజమే, కానీ వాటిని పెద్ద సమస్యలుగా మార్చేది మన కోపమే. ఈ 4 రోజుల్లో మీరు చూపించే సహనం భవిష్యత్తులో బంధాలను మరింత బలపరుస్తుంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు ఇది సరైన సమయం కాదు. 6వ భావంలో చంద్రుడు సంచరించడం వల్ల రావాల్సిన డబ్బు కొంత ఆలస్యం కావచ్చు. అనుకోని ఖర్చులు కూడా ఎదురవుతాయి, కానీ దీనిని నష్టంగా భావించకండి. అవసరం లేని ఖర్చులను తగ్గించి ప్రాధాన్యత ఉన్న వాటికే డబ్బు వినియోగిస్తే ఈ కాలాన్ని చాలా తెలివిగా దాటవచ్చు. మీరు చేసే ప్రతి రూపాయి పొదుపు రాబోయే రోజుల్లో గొప్ప రక్షణగా నిలుస్తుంది. జూలై 19వ తేదీన ఉత్తర పాల్గొని నుంచి హస్త నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశించడం వల్ల పనులను చక్కగా పూర్తి చేయాలనే తపన పెరుగుతుంది. నిలిచిపోయిన బిల్లులు, చెల్లింపులు, లెక్కలు, పత్రాలకు సంబంధించిన పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి స్పందించడం మంచిది. మీ దయ మంచి లక్షణమే, కానీ పరిస్థితిని అర్థం చేసుకోవడం కూడా అంతే అవసరం. ఆరోగ్యపరంగా ఈ 4 రోజులు శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. నిద్ర తక్కువగా ఉండడం, అలసట, తలనొప్పి, జీర్ణకోశానికి సంబంధించిన చిన్న ఇబ్బందులు కనిపించవచ్చు. హస్త నక్షత్ర ప్రభావంలో మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. తగినంత నీరు తాగడం, సమయానికి భోజనం చేయడం, కొంతసేపు నిశ్శబ్దంగా గడపడం వల్ల మీ శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ కాలం పరీక్షించే సమయం అయినప్పటికీ అదే సమయంలో మీ ప్రతిభను నిరూపించే అవకాశం కూడా ఇస్తుంది. అధికారులు మీ పనిని గమనించే పరిస్థితి ఉంటుంది. మీపై అదనపు బాధ్యతలు పెట్టినా భయపడవద్దు.
వాటిని విజయవంతంగా పూర్తి చేస్తే భవిష్యత్తులో మీకు మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. సహోద్యోగుల మాటల వల్ల మనసు దెబ్బతినకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. జూలై 20వ తేదీన హస్త నుంచి చిత్త నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశించడం వల్ల వేగంగా నిర్ణయాలు తీసుకోవాలనే భావన పెరుగుతుంది. కానీ ప్రతి నిర్ణయానికి ముందు ఒకసారి ఆలోచించడం చాలా అవసరం. కార్యాలయంలో ఎవరో మీ పనిని విమర్శించినా దానిని వ్యక్తిగతంగా తీసుకోకండి. విమర్శల్లో కూడా మీ ఎదుగుదలకు ఉపయోగపడే అంశాన్ని గుర్తించగలిగితే అదే మీ విజయం అవుతుంది. వ్యాపారస్తులకు ఈ 4 రోజులు లాభనష్టాల కంటే వ్యూహాలను మార్చుకునే సమయం. కొత్త ఒప్పందాల విషయంలో పత్రాలను పూర్తిగా పరిశీలించండి. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు పారదర్శకంగా వ్యవహరించండి. చిన్న పొరపాటు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్నందున ప్రతి నిర్ణయంలో జాగ్రత్త అవసరం. అయితే పాత ఖాతాదారుల నుంచి మళ్ళీ మంచి స్పందన రావడం వల్ల మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. కార్మికులు స్వయం ఉపాధి చేసేవారికి శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ ఫలితం కూడా కనిపించే కాలం ఇది. పని భారం పెరిగిందని నిరుత్సాహపడకండి. మీ కష్టాన్ని గమనించే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. ఈ 4 రోజుల్లో చేసిన నిజాయితీ గల పని రాబోయే వారాల్లో మంచి అవకాశాలను కారణమవుతుంది. శారీరకంగా అలసిపోయిన మనసు మాత్రం బలంగా ఉంచితే విజయానికి దగ్గరవుతారు. వివాహం కాని వారికి ఈ గోచారం ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. తొందరగా నిర్ణయం తీసుకోవడం కంటే వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవడం అవసరం. కుటుంబ పెద్దల సూచనలు నిర్లక్ష్యం చెయ్యకండి. ఇప్పటికే సంబంధాలు మాట్లాడుతున్న వారికి కొన్ని శుభవార్తలు వినిపించే అవకాశాలున్నాయి. ఆలస్యం అవుతున్న పనులు కూడా మెల్లగా ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. జూలై 21వ తేదీన చంద్రుడు తులారాశిలోకి ప్రవేశించడం వల్ల సంబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు దూరంగా ఉన్న వ్యక్తులు మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి అభిప్రాయాన్ని గౌరవిస్తే ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. చిన్న విషయాల కోసం వాదనకు వెళ్లకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ రోజు చాలా అనుకూలంగా మారుతుంది. విద్యార్థులకు ఈ 4 రోజులు ఏకాగ్రత చాలా అవసరం. చదువుతున్నప్పుడు మనసు ఇతర విషయాలపై వెళ్ళే అవకాశం ఉంది. కానీ మీరు సమయపాలన పాటిస్తే మంచి ఫలితాలు సాధించగలరు. పరీక్షలను సిద్ధమవుతున్న వారు పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గురువుల సూచనలు శ్రద్ధగా పాటిస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని మరింత దగ్గరవుతారు. ప్రేమికులకు ఈ గోచారం ఒక విలువైన పాఠం నేర్పుతుంది. ప్రేమ అంటే కేవలం భావోద్వేగం మాత్రమే కాదు, పరస్పర గౌరవం కూడా కావాలి. అపార్థాలు వచ్చినా వెంటనే కోపంతో స్పందించకుండా ఒకసారి మాట్లాడి సమస్యను పరిష్కరిస్తే ప్రయత్నం చెయ్యండి. మీ నిజాయితీని మీ ప్రవర్తన చాలా చూపించగలిగితే బంధం మరింత బలపడుతుంది. తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఈ రోజుల్లో పూర్తిగా నివారించాలి. ఈ 4 రోజుల గోచారాన్ని మొత్తం పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. 6వ భావంలో చంద్రుని సంచారం మీలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురావడానికి వచ్చింది. శత్రువులను జయించడం అంటే ఎప్పుడు బయట ఉన్న వారిని ఓడించడం కాదు. మనసులో ఉన్న భయం, నిరాశ, సందేహాన్ని జయించడం కూడా అంతే గొప్ప విజయం. మీరు ఆ దిశగా అడుగులు వేస్తే పరిస్థితులు ఒక్కొక్కటిగా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతాయి. చివరిగా మేషరాశి వారు ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ 4 రోజులు మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు, మరింత బలంగా తయారు చేయడానికి వచ్చాయి. ప్రతి అడ్డంకి మీ సహనాన్ని పెంచుతుంది. ప్రతి పరీక్ష మీ సమర్థవంతాన్ని చూపిస్తుంది. ప్రతి ఆలస్యం మీ విజయాన్ని మరింత విలువైనదిగా మారుస్తుంది. దేవుడిపై విశ్వాసం, మీ కష్టంపై నమ్మకం, మీ మనసులో ధైర్యం ఉంటే ఈ గోచారం చివరికి మీ జీవితంలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపే శుభసూచికగా కాలంగా నిలుస్తుంది. మేషరాశి వారు, ఈ గోచారం మీకు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు శాశ్వతం కావు. ప్రతి అడ్డంకి మిమ్మల్ని ఆపడానికి కాదు, మరింత బలంగా తయారు చేయడానికి వచ్చింది. కాబట్టి ధైర్యాన్ని కోల్పోకండి, దేవుడిపై విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. మీ మంచి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మేషరాశి వారికి కూడా ఈ సమాచారం చేరేలా షేర్ చేయండి. ఇలాంటి ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి. ముఖ్యంగా ఈ వీడియోను చూసిన ప్రతి మేషరాశి వారు కామెంట్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. భగవంతుడి నామస్మరణతో ప్రారంభమైన ప్రతి మంచి సంకల్పానికి దైవ అనుగ్రహం తోడుందని విశ్వాసం. అందరూ తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీరాముడి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.